అసలు పరిచయం లేంటారు ఆయన క్యాండిడేట్ని చూడలేదు ఇంతవరకు మైకి చెప్తే మాట్లాడే నాకు శ్యామల కుమార్ అనే వ్యక్తి ఇంతవరకు మాకు భువనగిరిలో కాదు, ఆయన ముఖమాపల్లి ఆయన ఆపల్లి ఇంతవరకు భువనగిరిలో ఊరు ఆయన శ్యామల కుమార్ అనే వ్యక్తే తెలియదు. ఆయనకు ఓటు ఎట్లా ఇస్తామన్నా? ఏ విధంగా లోకల్ అంటుండగా తుంగతుర్తి వాసి అంట ఆయన. తుంగతుర్తి ఏడా భువనగిరిడా? తుంగతుర్తికి బోన్కి తేడా ఏడుంది? ఆయన ముఖం ఎప్పుడైనా చూసినాం మేము? పార్లమెంట్ ఇది ఇక్కడికే వస్తుంది కదా, తుంగతుర్తి నియోజకవర్గం కిందకి వస్తుంది. అదే నిజవర్గమే సార్. మేము ఏమంటున్నాం అంటే మాకు రాదు, మేము ఏమున్నా భారతీయ జనతా పార్టీ మాది, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. బుల్లి నరసింహ గౌడ గెలుస్తాడు ఖచ్చితంగా. అది ఓకే. యా, మీరేం చెప్తారు? ఎప్పుడు చూడలేదా చామల కిరణ్ మీరు? అసలు క్యాండిడేట్ ఎవరో ఇంతవరకు తెలియదు. బోనీళ్ళ కొత్త క్యాండిడేట్ ఆయన, కొత్త ముఖం. పరిచయం ఉంటేనే టికెట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, తెలియని వాళ్ళకి అయితే ఇయ్యరు. కానీ ఎప్పుడు ఇంతమందికి ఆయన వచ్చేమని చేసిండు, ఆయన ఇంతమంది 10 మందికి అసలు తెలియదు ఆయన బోనీలో కానీ ఆయన అసలు క్యాండిడేట్ ఎవరో తెలియదు ఇంతవరకు. ఏమంటారు పబ్లిక్ రేవంత్ రెడ్డి పాలన పైన ఏమనుకుంటారే? 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? దొంగ 6 గ్యారెంటీలు ఒక్కడు అమలు చేయలేదు. అది కాదు ఇది ఫ్రీ బస్ పెట్టుకొని ఆడవాళ్ళు కొట్లాడుతారు కానీ దాని గురించి ఉపయోగం ఏం లేదు. జీరో బిల్ వస్తుందంటగా. జీరో బిల్లు అందరికి వస్తుంది, ఎవరో కొంతమందికి వస్తుంది. 110 మందికి వస్తుంది, 90 మందికి వస్తలేదు. హామీలు ఒక్కటి అమలు కాలే. రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ. అది ఎప్పుడు ఆగస్టు పెట్టిండు ఆయన. డిసెంబర్ 9 అన్న, డిసెంబర్ పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, జూన్, జూలై, ఆగస్టు వస్తుంది 2 లక్షల మాపు. అది అయ్యలేదు, సచ్ చేయలేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటు వేయించి మీరు గెలిపిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి పదవి వస్తుందట. హోంమంత్రి ప్రభుత్వం మాకేమైనా అయ్యేది ఉందా, పోయేది ఉందా? మేము బోడా నర్సయ్య గౌడ్నే గెలిపించుకుంటే బీసీ క్యాండిడేట్, మాకు వెనుక ముందు అన్నీ చూస్తాడు. నిమ్స్ కట్టి రైల్వే కొన్ని పనులు చేసింది కాబట్టి ఆయనకు ఓటేసి గెలిపిస్తాం.